హలో. ఏబుల్టన్ నేర్చుకోవడం అంటే సాఫ్ట్వేర్ బటన్స్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ఒక మ్యూజిక్ సిస్టమ్ని బిల్డ్ చేయడం. వెల్కమ్ టు ఏజ్ ఆఫ్ జిమినిస్ట్రీస్ మీడియా. ఇది ఏబుల్టన్ లైవ్ సిరీస్ 2 అడ్వాన్స్ లెవెల్ సిరీస్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలి. ఈ సిరీస్ బిగినర్స్ కోసం అయితే కాదు. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం ఏబుల్టన్ లైవ్ యొక్క బేసిక్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సిరీస్లో మనం చూసాం. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఏబుల్టన్ లైవ్ని ఎట్లా మనం యూజ్ చేయాలి అన్నదే ఈ యొక్క సిరీస్లో మనం చూస్తాం. అంటే లైవ్ వర్షిప్ కానీ, రియల్ టైం పర్ఫార్మెన్స్, ప్రొఫెషనల్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ సిరీస్ 1లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే సెషన్ వ్యూ అంటే ఏంటి, క్లిప్ అంటే ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత సీన్ అంటే ఎట్లా క్రియేట్ చేయాలి, క్లిప్ అంటే ఎట్లా చేయాలి, తర్వాత లైవ్ ఫ్లో అంటే ఎట్లా అవన్నీ మనం చేయాలి అన్నది ప్రీవియస్ వీడియోలో చూసాం. అలాగే మనం వర్షిప్ సాంగ్స్ని నాన్ స్టాప్గా లూపింగ్స్ ఎట్లా మనం చేయాలి అన్నది మనం ప్రీవియస్ సిరీస్లో మనం చూసామన్నమాట. అలాగే ఏబుల్టన్ లైవ్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్గా కూడా మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అన్నది కూడా మనం ప్రీవియస్ సిరీస్లో మనం చూసామన్నమాట. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే ఈ సిరీస్ 2లో మనం చూస్తే అడ్వాన్స్ మిడి అండ్ కీబోర్డ్ ఇంటిగ్రేషన్, తర్వాత ఎక్స్ప్రెసివ్ పెడల్స్, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్, తర్వాత పెర్ఫార్మెన్స్ డైనామిక్స్, ఇవన్నీ కూడా, అలాగే క్లిప్ అండ్ ట్రాక్ ఎన్వలప్స్, ఆటోమేషన్ ప్యానింగ్ కానీ, వాల్యూమ్ కానీ ఎట్లా ఆటోమేట్ చేయాలి, తర్వాత ఎన్వలప్స్ని ఎట్లా మనం యూజ్ చేయాలి, ట్రాక్ ఎన్వలప్స్ ఎట్లా యూజ్ చేయాలి, క్లిప్ ఎన్వలప్ ఎట్లా యూజ్ చేయాలి అన్నది ఈ సిరీస్లో మనం చూస్తాం. అలాగే ప్రాపర్ గెయిన్ స్ట్రక్చర్, ఎఫెక్ట్స్ ఎట్లా యూజ్ చేయాలి, ప్లగ్గిన్స్ మనం ఎట్లా మనం యూజ్ చేయాలి, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ప్లగ్గిన్స్. నేను కొన్ని ప్లగ్గిన్స్ని నేను ఈ యొక్క సిరీస్లో కూడా నేను చెప్తాను అనమాట. ఈ సిరీస్లో ఈ ప్లగ్గిన్స్ని మనం ఎట్లా మనం యూజ్ చేయాలి అన్నది ఈ సిరీస్లో మనకు ఉంటుంది. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే ఎందుకు సిరీస్ 2 స్టార్ట్ చేస్తున్నామంటే, ఈ సిరీస్లో మనం చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి అని బ్లైండ్ వర్క్ ఫ్లో లేదా బ్లైండ్ ప్రీసెట్స్కి నేను ఈ సిరీస్లో నేను చెప్పను, కానీ అడ్వాన్స్ ఫ్లో మన సొంతంగానే మనం ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి అన్నదే ఈ సిరీస్లో మనం నేర్చుకుంటాం అనమాట. అంటే మనకి థింకింగ్ ఓరియంటేషన్, మనకి మనమే క్రియేటివ్గా మనం ఎట్లా మనం తయారు చేసుకోవాలి ఈ యొక్క మొత్తం ఏబుల్టన్ లైవ్ని అన్నది హైలీ ఇనిషియేటివ్ వర్క్ ఫ్లో అన్నది మనకి దీంట్లో ఉంటుంది. హైలీ ఇంట్యూటివ్ వర్క్ ఫ్లో కూడా మనం దీంట్లోనే ఇన్ప్లేస్ చేస్తాం అనమాట ఈ వీడియోలో. కాబట్టి ఈ యొక్క వీడియోని మనం నేర్చుకోవడం ద్వారా మనం నేర్చుకుంటామంటే స్లోగా మనం ఏబుల్టన్ లైవ్ని మన వర్షిప్లో మనం ఎట్లా మనం యూజ్ చేయొచ్చు, తర్వాత లాంగ్ టర్మ్లో దాని యొక్క వాల్యూస్ని మనం ఎట్లా మనం ఈ యొక్క ఏబుల్టన్ లైవ్ ద్వారా మనం మనం చేయొచ్చు అన్నది మనం ఈ యొక్క ఏబుల్టన్ సిరీస్ 2లో మనం నేర్చుకుంటాం అనమాట. తర్వాత మీరు ఈ యొక్క ఏబుల్టన్ లైవ్ సీరియస్ యూజర్ అయినా, లేకపోతే లైవ్ వర్షిప్ కానీ, తర్వాత పెర్ఫార్మెన్స్ చేయడానికే కానీ, క్లీన్ సౌండ్ క్లీన్గా కంట్రోల్ చేయడానికి, కాన్ఫిడెంట్గా మీరు యూజ్ చేయడానికి ఈ యొక్క సిరీస్ మీకోసం అనమాట. ఏబుల్టన్ లైవ్ని సాఫ్ట్వేర్గా కాకుండా మనం సిస్టమ్గా బిల్డ్ చేద్దాం. వెల్కమ్ టు ఏబుల్టన్ లైవ్ సిరీస్ నెంబర్ 2. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ సిరీస్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనం ఏం యూజ్ చేస్తామంటే, మనకి ఏం కావాలి, ఏబుల్టన్ లైవ్ సాఫ్ట్వేర్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఎట్లా మనం మిడి కంట్రోలర్స్ని మనం కంట్రోల్ చేయాలి, కీబోర్డ్స్ కానీ లేకపోతే మిడి కంట్రోలర్సే కానీ, ఇవన్నీ కూడా ఏబుల్టన్ లైవ్కి మనం యూజ్ చేసి ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం అవన్నీ ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిరీస్లో నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఏబుల్టన్ లైవ్ స్వీట్ వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. అంటే ఇది అడ్వాన్స్ అనమాట. దీని యొక్క లైసెన్సింగ్లో కూడా హయ్యర్ లైసెన్స్ నేను యూజ్ చేస్తున్నా. ప్రీవియస్ సిరీస్లో మనం చూసినట్లయితే లైట్ వర్షన్ని మనం యూజ్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ సిరీస్లో మనం చూసినట్లయితే లైట్ వర్షన్ మనం యూజ్ చేయం, కానీ స్వీట్ వర్షన్ అడ్వాన్స్ అనమాట. దిస్ ఈజ్ ది అల్టిమేట్ లైసెన్సింగ్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట ఈ సాఫ్ట్వేర్. కాబట్టి ఇప్పుడు ఇది కంట్రోల్ చేయాలి అంటే మనం ఏ రీతిగా మనం కంట్రోల్ చేయాలి, మనకి ఎట్లా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏబుల్టన్ లైవ్లో మనం కంట్రోల్ చేయడానికి మనకి ఫస్ట్ మిడి కంట్రోలర్స్ మనకి ఏది యూజ్ అవుతుంది అంటే, నేను ప్రీవియస్ సిరీస్లో కూడా నేను చూపించాను కదా, దిస్ ఈజ్ కాల్డ్ అకాయ్ MPD218 అనమాట. ఇది మిడి కంట్రోలర్. దీన్ని ఎట్లా మనం యూజ్ చేస్తామంటే, ఈ యొక్క MPD218 ద్వారా మనం ఏంటంటే డ్రమ్స్ మనం ప్లే చేసుకోవడానికి ఇందులో వెలాసిటీ ప్యాడ్స్ ఉన్నాయి కదా, దీన్ని యూజ్ చేసి మనం డ్రమ్స్ని మనం ప్లే చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని ఎట్లా మనం కనెక్ట్ చేయాలి అంటే, సింపుల్గా మనకి ఇది కొంటున్నప్పుడు మనకి ఏం వస్తుందంటే, అలాంగ్ విత్ 1 USB వైర్ అనేది మనకు వస్తుంది అనమాట. మన వైర్ తీసుకుంటున్నా, ఇది USB
బితో USB-A వైర్ వస్తుంది. మనకి ఇక్కడ ఏదైతే ఈ యొక్క పిన్ ఉందో ఇక్కడ మనం ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. మనం కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసారు కదా, ఆటోమేటిక్గా ఇక్కడ లైట్స్ అన్నీ మనకి ఆన్ అవుతున్నాయి అన్నమాట. అంతే, దట్స్ ఇట్, సింపుల్ అనమాట. వన్స్ మనం ఇది కనెక్ట్ చేయగానే మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్లే చేస్తుండే ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే నేను ప్లే చేస్తుంటే ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా. ఎట్లాగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ MPD-218ని మనం యూజ్ చేయించి ఇట్లా మన డ్రమ్స్ని మనం ప్లే చేయడానికి ఈ యొక్క మిడి కంట్రోలర్కి మనకి ఉందన్నమాట. మన దగ్గర ఇదొకటే కాదు, మనం ఏబుల్టన్ లైవ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇంకో డివైస్ కూడా మన దగ్గర ఉంది. ఆ డివైస్ కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఏబుల్టన్ లైవ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏబుల్టన్ లైవ్ని మనం ఫుల్గా కంట్రోల్ చేయడానికి మనకి క్లిప్స్ని సీన్స్ని మనం కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఏంటంటే ఈ యొక్క అకాయ్ మినీ MK2 ఉందన్నమాట. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఏబుల్టన్ లైవ్లో ఉన్న ప్రతి క్లిప్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. దీని కూడా సేమ్గానే మనకి ఏముంటుందంటే ఇక్కడ ఒక USB-B ఉంటుంది. దీని కనుక మనం కనెక్ట్ చేసినట్లయితే ఏం చేయొచ్చు అంటే ఏబుల్టన్ లైవ్ని ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా ట్రాక్ ఉండే క్లిప్స్ని మనం ఈజీగా ఒక్కొక్కటి మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్ని సీన్ని మనం ఇక్కడ లాంచ్ చేయొచ్చు. ఇది వాల్యూమ్ అనమాట. ఈచ్ ట్రాక్ వాల్యూమ్స్ అనే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ రీతిగా మనం ఏబుల్టన్ లైవ్ని మనం యూజింగ్ దిస్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది తర్వాత అదే కనుక మనం ఈ MPD-218 యూస్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే డ్రమ్స్ని మనం ప్లే చేయొచ్చు అనమాట. లైవ్లో సడన్గా మనం డ్రమ్స్ ప్లే చేయాలి అనుకుంటే యూజింగ్ దిస్ వీ కెన్ ప్లే డ్రమ్స్ అనమాట. డ్రమ్ కిట్స్ని మనం ప్లే చేయొచ్చు ఏబుల్టన్ లైవ్లో. దీన్ని యాజ్ ఏ ప్యాడ్స్ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మనమే ఇక్కడ మన ఏబుల్టన్లో ప్రీసెట్స్ని క్రియేట్ చేసుకుని మనం యూస్ చేయొచ్చు. ఇదనమాట. తర్వాత మనము కీబోర్డులు కూడా మనం దీంట్లో కనెక్ట్ చేయొచ్చు. అంటే మనకి మిడి కీబోర్డ్స్ ఉన్నాయి కదా, మిడి కీబోర్డ్సే కానీ లేకపోతే వర్క్ స్టేషన్స్ కీబోర్డ్సే కానీ మనం దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. దాన్ని ఎట్లా మనం కనెక్ట్ చేసి మనం చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగా మనం ఏమేమి డివైజులు మనం ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఎట్లా మనం కనెక్ట్ చేయాలి అన్నది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే కీబోర్డ్ని మనం ఎట్లా కనెక్ట్ చేయాలి. మా దగ్గర వర్క్ స్టేషన్ కీబోర్డ్ ఒకటి ఉందన్నమాట. అది కూడా కార్గ్ కంపెనీ నుంచి మన దగ్గర క్రోమ్ EX కీబోర్డ్ ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది క్రోమ్ EX కీబోర్డ్ అనమాట. ఈ క్రోమ్ EX కీబోర్డ్ని మనం ఎట్లా మనం కనెక్ట్ చేయొచ్చు, దీన్ని కూడా కనెక్ట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ని మనం ప్లే చేయొచ్చు అనమాట. మన కీబోర్డ్స్ని మనం ప్లే చేయొచ్చు దీన్ని యూస్ చేసి, అలాగే ఇది యూస్ చేసేమో ప్యాడ్స్ మనం ప్లే చేయొచ్చు. ఇట్లాగే పాపులర్ ఏదైతే మ్యూజిషియన్స్ ఉన్నారో మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా పాపులర్ మ్యూజిషియన్స్ ఉన్నారో, ఆర్టిస్ట్స్ ఉన్నారో, వాళ్ళు కూడా ఇట్లానే ఏబుల్టన్ లైవ్ని ఇన్ని విధాలుగా వాళ్ళు యూజ్ చేస్తారనమాట. మనం ఇప్పుడు ఎట్లా మనం కనెక్ట్ చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క MPD మిడి మనం కనెక్ట్ చేసామన్నమాట ల్యాప్టాప్కి. అకాయ్ MPD మినీ మనం ఏం చేసామంటే ఇది చెప్పాను కదా ఇందాక, సో USB-B వైర్ నుంచి మనము ఒక హబ్ తీసుకుని ఒక హబ్కి మనం ఏం చేసామంటే కనెక్ట్ చేసామన్నమాట. హబ్ నుంచి మనం ల్యాప్టాప్కి మళ్ళీ మనం ఏం చేసామంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ల్యాప్టాప్కి మనం కనెక్ట్ చేసామన్నమాట. దీని తర్వాత మనం ఇంకొక వైర్ మనం తీసుకుని మనం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ USB స్ప్లిటర్ మనం యూస్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ మ్యాక్కి లిమిటెడ్ పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం స్ప్లిటర్ అన్నది మనం యూస్ చేసాం. లేటర్ ఆన్ వీడియోస్లో మనం చూసినట్లయితే ఇంకా అడ్వాన్స్గా మనం ఎట్లా దీని యొక్క స్ప్లిటర్ ద్వారా యూసెస్ ఏంటి అన్నది కూడా మనం లేటర్ ఆన్ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఎందుకు స్ప్లిటర్ నేను యూస్ చేస్తున్నానంటే USB హబ్ ఎందుకు నేను యూస్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ MPDని నేను యూస్ చేశాను, కీబోర్డ్ నేను క్రోమ్ కీబోర్డ్ నేను యూస్ చేస్తున్నా, తర్వాత రేపు పొద్దున్న ఆడియో ఇంటర్ఫేస్ నేను యూస్ చేస్తున్నా, ఇట్లా లేదా హార్డ్ డ్రైవ్స్ నేను కనెక్ట్ చేస్తాను. ఇలాంటి అన్ని మల్టిపుల్ డివైస్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి అన్నప్పుడు మనకి ఏం కావాలి అంటే ఈ యొక్క USB హబ్ కానీ USB స్ప్లిటర్ కానీ మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ కీబోర్డ్ కూడా మనం ఎట్లా కనెక్ట్ చేసామంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ USB-Bకి మనం ఇక్కడ కనెక్ట్ చేసామన్నమాట. ఈ క్రోమ్ కీబోర్డ్, క్రోమ్ ఈ యొక్క EX కీబోర్డ్కి మనం
కనెక్ట్ చేసామన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ క్రోమ్ ఈ ఎక్స్ అంటే ఇది మ్యూజిక్ వర్క్ స్టేషన్, వన్ ఆఫ్ ది అడ్వాన్స్ కీబోర్డ్ అనమాట ఇది. ఈ కీబోర్డ్కి మనం ఏం చేసామంటే USB-B ద్వారా మనము దీనికి ఈ స్ప్లిటర్కి హబ్ కనెక్ట్ చేసి ల్యాప్టాప్కి మనం కనెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రీతిగా MPD 218 మనం కనెక్ట్ చేసాం. తర్వాత క్రోమ్ కూడా మనం కనెక్ట్ చేసామన్నమాట. ఈ కాగ్ క్రోమ్ EX వర్క్ స్టేషన్ కూడా మనం కనెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వన్స్ మనం ఈ యొక్క USB కేబుల్ మనం హబ్ ద్వారా మనం కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎట్లా మనం ఇక్కడ సెటప్ మనం చేయాలి. కీబోర్డ్స్లో ప్రతి కీబోర్డ్కి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మిడీకి మనం USB మిడీని మనం ఎనేబుల్ చేయాలన్నమాట. దీన్ని ఎనేబుల్ ఎట్లా చేయాలి అన్నది నేను బయటకు వస్తాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మీరు చూడొచ్చు, నేను ప్రోగ్రాంలో ఉన్నాను. మీరు మీ పేరు కూడా మీరు చూడొచ్చు, ప్రోగ్రాంలో ఉన్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీడియా గ్లోబల్ మాస్టర్ ఎఫెక్ట్స్ టోటల్ ఎఫెక్ట్స్ ఆర్ప్ డ్రమ్ ట్రాక్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే గ్లోబల్ అని మనం క్లిక్ చేయాలి. గ్లోబల్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా బేసిక్ సెటప్ అన్నది మనకు వస్తుంది. ఇక్కడ మనకి ఇందులోని మనం చూసినట్లయితే ఎటువంటి మిడీకి సంబంధించిన ఎటువంటి మనకి ఆప్షన్ లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ పేజ్ అని మనం క్లిక్ చేస్తే మనకి ఇట్లాగా పేజ్ సెలెక్టర్ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ మిడీని మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మిడీని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్లో మీరు చూడొచ్చు మిడీ యొక్క ఛానల్ ఎంత, ఈ యొక్క లోకల్ ఆన్ అవ్వాలా లేకపోతే ఆఫ్ అవ్వాలా అన్నది ఇక్కడ మనకి చూపిస్తుంది. తర్వాత మిడీ క్లాక్, ఈ క్లాక్ మనం ఏడ్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ USB అని మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో దీన్ని మనం డిజేబుల్ చేయాలన్నమాట. ఈ లోకల్ని మనం డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం డిజేబుల్ చేస్తామో ఇంటర్నల్ సౌండ్స్ అన్నవి ఈ క్రోమ్లో ఉండే ఇంటర్నల్ సౌండ్స్ అనేవి మనకి ఈ యొక్క అవుట్పుట్ రూపంలో మనకి ఇది ఉంది కదా, ఈ అవుట్పుట్ లెఫ్ట్ అండ్ రైట్ నుంచి మనకి రాదనమాట. ఇప్పుడు ఈ సినారియోలో నేనైతే ఏం కనెక్ట్ చేయలేదు కాబట్టి మీరు ఆన్ చేసుకున్నా దీన్ని మనము ఆన్ చేసుకున్నా పర్లేదు, ఆఫ్ చేసుకున్నా కూడా పర్లేదు అనమాట. అది మీ ఇష్టం. ఎప్పుడైతే మీరు ఇట్లాగా కనెక్ట్ చేస్తారో కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏబుల్టన్లో మీరు చూసినట్లయితే మీకు ఏమవుతుందంటే పైన మీకు ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, మీకు అక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటుంటే మీకు అక్కడ చూపిస్తుంది చూసారా, సిగ్నల్స్ అన్నవి ఏబుల్టన్ అన్నది తీసుకుంటుంది అనమాట. నేను ఇది అక్కడ ప్రెస్ చేస్తున్నా, కీస్ అన్నవి నేను ప్రెస్ చేస్తుంటుంటే మీకు ఏబుల్టన్లో మీకు ఏం చూపిస్తుంది, అక్కడ ఏబుల్టన్లో మీకు సిగ్నల్స్ అన్నవి చూపిస్తుంది అనమాట. ఈవెన్ నేను ఇక్కడ MPD కూడా నేను ప్లే చేస్తుంటుంటే మీకు సిగ్నల్స్ మీరు చూడండి, ఆడియో కూడా మీకు ఇక్కడ వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక డ్రమ్ ట్రాక్ తీసుకున్నా. ఈ డ్రమ్ ట్రాక్లో నేను ఏం చేశానంటే ఒక 909 కిట్ అన్నది నేను యాడ్ చేశాను అనమాట. రైట్, ఈ రీతిగా మనకి డ్రమ్ ప్యాడ్ అన్నది ఆన్ చేశాను అనమాట. నేను ట్రాక్ నెంబర్ 2లో నేను ఏం చేశానంటే కీస్కి సంబంధించిన యాడ్ చేశాను అనమాట. మనం ఇక్కడ కీస్ మనం ప్లే చేస్తే మనకి సౌండ్ అన్నది వస్తుంది. మీరు చూడండి, మీకు సౌండ్ వస్తుంది చూసారా, వింటున్నారు కదా, రైట్. నేను సింపుల్ C స్కేల్ అన్నది నేను ప్లే చేస్తున్నా. C స్కేల్, C ఫ్యామిలీలో ఉన్న కార్డ్స్ అన్నది నేను ప్లే చేస్తున్నా. మీరు చూడొచ్చు మీకు కీస్లో కూడా మీకు సౌండ్ అన్నది వస్తుంది. మీకు ఈవెన్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్రాక్ 1 నేను ప్లే చేస్తుంటుంటే మీకు సౌండ్ వస్తుంది. ఈవెన్ మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఈవెన్ కీబోర్డ్ నుంచి కూడా మీరు డ్రమ్స్ ప్లే చేయొచ్చు అనమాట. ఇక నేను ఇక్కడ ప్లే చేస్తుంటుంటే మీకు చూడవచ్చు అక్కడ, రైట్. నేను ఇక్కడ ప్లే చేస్తుంటుంటే మీకు అక్కడ కూడా సౌండ్ అన్నది మీకు ప్లే అవుతుంది అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకా మీరు
మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మీరు ఇక్కడ చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఇక్కడ క్రోమ్ EX కీబోర్డ్ అని ఉంది. నేను ఏం చేశానంటే ట్రాక్ ఒకటి సెలెక్ట్ చేశాను. అవుట్పుట్ నేనేమీ తీసుకోవట్లేదు అనమాట అవుట్పుట్ పోర్ట్స్కి. ఓకే, కాబట్టి ఓన్లీ ఇన్పుట్ మాత్రమే నేను ఇక్కడ తీసుకున్న, అవుట్పుట్ మాత్రం నాకేమీ అవసరం లేదు, ఓన్లీ ట్రాక్ మాత్రమే సెలెక్ట్ అయితే సరిపోద్ది అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట క్రోమ్కి. రైట్, ఈ రీతిగా మీరు ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ పైన మీరు చూస్తే APC మినీ MK2 ఉంది కింద. తర్వాత థర్డ్ వన్ మీరు చూసినట్లయితే MPD 218 కూడా కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వచ్చి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కీస్లో నేను కీస్ ప్లే చేస్తున్నాను కదా, ఇక్కడ కీస్ అన్నవి ఇక్కడ ప్లే అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ఏబుల్టన్ లైవ్లో మనం ఒక వర్షిప్ సెట్ మనం యూజ్ చేసినప్పుడు, కీబోర్డ్ మనం యూజ్ చేసేటప్పుడు ఎట్లా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నేను సింపుల్గా ఏం చేశాను అంటే ఈ ట్రాక్లో నేను ఒక ఏబుల్టన్ లైవ్లో ఒక ప్యాడ్స్ అనేది తీసుకుని యాడ్ చేశాను అనమాట. యాడ్ చేస్తుంటుంటే మీకు ఈ రీతిగా మీకు ప్యాడ్స్ అన్నది వస్తుంది. కానీ ఇది ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను ప్లే చేస్తుంటుంటే నాకేంటంటే ఎటువంటి పియానో కానీ ఏమీ రావట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి, ఇది జస్ట్ సింపుల్ బేసిక్ అనమాట. ఇది నేను ప్యాడ్స్ పెట్టాను, మీరు ఏ సౌండ్ కావాలంటే మీరు ఆ సౌండ్ పెట్టచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు నేను ఇప్పుడు దీన్ని ఎట్లా నేను రిమూవ్ చేసేస్తున్నా. ఇప్పుడు నాకు ఇది ఈ టైప్ ఆఫ్ థింగ్ నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్ట్రుమెంట్ ర్యాక్ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ ఏబుల్టన్ లైవ్లో ఉంటుందన్నమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ ర్యాక్ని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ట్రాక్లో మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ట్రాక్లో ఏ సౌండ్స్ అయితే మనకు నచ్చిందో మనం ఈ సౌండ్స్ అనేది తెచ్చి దీంట్లో మనం ప్లేస్ చేస్తాం అనమాట. ఆ యొక్క ఇందులో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ర్యాక్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నేను ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ర్యాక్లో నేను ప్లేస్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది ఎప్పుడైతే నేను ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ర్యాక్లో ఇది నేను అట్మాస్ ప్యాడ్స్ అన్నది నేను ప్లే చేశానో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే వస్తుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ పియానో కూడా నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడ దీంట్లో చూపిస్తున్నంత ఏంటి అంటే ఏబుల్టన్ లైవ్లో వచ్చే స్టాక్ ప్లగ్ఇన్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నేను ఇక్కడ సర్చ్ చేస్తాను, లేదంటే ఇక్కడ మీకు సౌండ్స్లో కూడా మీకు ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసేసి ప్రీసెట్స్ ఉంటాయి, మీరు దాన్ని యూజ్ చేస్తే ఈజీగా మీకు దొరుకుతుంది. ఇక్కడ పియానోస్ అండ్ కీస్ అని ఉంది, నేను సెర్చ్ చేస్తే ఇక్కడ అన్ని దోస్ ఆర్ ఆల్ పియానోస్ అనమాట. నేను ఇక్కడ అనలాగ్ పియానో తీసుకున్నా, అనలాగ్ పియానో యాడ్ చేస్తే అట్లా వస్తుంది. ఇప్పుడు చూద్దాం. రైట్, ఇట్లా వస్తుంది. ఇది ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ రీతిగా ఉంది. ఇక్కడ మీకు నార్మల్గా ఇక్కడ ప్లే అవుతుంది. మీకు ఇటు సైడు మీకు ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్, అటాక్ కీస్ కూడా నాకు బాగా అనిపించింది. ఇప్పుడు చూసారా, ఇటు సైడ్ కూడా మనకి ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి ఇవన్నీ ప్లే అయిపోతుంది అనమాట. ఇది ప్లే అయిపోకుండా ఉండడానికి ఇక్కడ అనమాట అసలైన ట్రిక్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. దీన్నే ఏమంటారంటే కీబోర్డ్లో స్ప్లిట్టింగ్ అంటారనమాట. మన నార్మల్ ఇలాంటి వర్క్ స్టేషన్లో కూడా ఈ ఫ్యూచర్ ఉంది. మీకు ఎవరికైనా ఈ క్రోమ్ కీబోర్డ్ కూడా ఎట్లా వర్క్ అవుతుంది, దీంట్లో ఉన్న ఇంటర్నల్ ఫీచర్స్ ఏమున్నాయి అది కూడా మీకు కావాలంటే లెట్ us know, we will do that స్పెసిఫికల్లీ ఫర్ క్రోమ్ EX కీబోర్డ్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ఏంటంటారంటే స్ప్లిట్టింగ్ అంటారు. ఈ యొక్క ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక స్కేల్ ఆర్ లేదంటే మీరు ఎంటైర్ నోట్ కానీ లేకపోతే దీన్ని స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నారు, కీబోర్డ్ని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ అన్నది మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఏబుల్టన్లో ఎట్లా మనం చేయాలి స్ప్లిట్టింగ్ అన్నది, ఇక్కడ మీరు స్ప్లిట్టింగ్ మనం చేయడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కీస్ అనేది ఉన్నదనమాట. ఇక్కడ ఈ కీస్ అన్నది మనం ప్లస్ చేసినట్లయితే ఇది ఎక్కడ దాకా రావాలి
అన్నది మనం ఇక్కడ దీని ఉంది చూసారా, ఇది మీరు చూడండి, ఇది ఎక్కడ దాకా వస్తుంది, నాకు C2 వరకు రావాలి, రైట్. ఆ తర్వాత నుంచి నాకు ఏది ప్లే అవ్వకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ స్ప్లిటింగ్. ఇది చూసారా, నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను అంటే ఇది ఎంటైర్ ఇది ఒక ఆక్టివ్ అనమాట. దీన్ని ఒక ఆక్టివ్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో ఆక్టివ్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ C ఆక్టివ్, C2 ఆక్టివ్, ఇది C1 ఆక్టివ్. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ అనలాగ్ ప్యాడ్స్ కూడా దీనికి అవసరమా అని చూసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడి నుంచి అవసరం లేదు, C2 నుంచి రావాలి అనుకుంటే మీరు జస్ట్ C2కి సెట్ చేసినట్లయితే ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ C2 అనలాగ్ కీబోర్డ్, అనలాగ్ పియానో అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా మీకుంది, ప్రొఫెషనల్గా మీకు కనబడుతుంది చూసారా. ఈ వాయిస్ సౌండింగ్ కూడా మీకు చాలా ఎంత వర్షిప్కి మీరు ఏదైనా వర్షిప్ సాంగ్స్ మీరు పాడుతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇట్లా కనుక మీరు ప్లే చేసినట్లయితే ఎంత మీకు ఫీల్ అన్నది మీకు వస్తుందో మీరు చూడవచ్చు. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఏబుల్టన్ లైవ్లో మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట, కీస్ని మీరు యూస్ చేసి. తర్వాత దీంట్లో చైన్ అనే ఫ్యూచర్ కూడా దీంట్లో ఉంది. ఈ చైన్ ఫ్యూచర్ ఏ రీతిగా మనకు వర్క్ అవుతుంది అని మనం చూసినట్లయితే ఈ చైన్ ఫ్యూచర్ని మనం ఎట్లా యూస్ చేయాలి అన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను. మనం చైన్ ఫ్యూచర్ మనం యూస్ చేసేటప్పుడు ఇక్కడ ఈ యొక్క పియానోలో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ర్యాక్లో మనం ఎన్ని ఎఫెక్ట్స్ మనం ప్లేస్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ 127 సౌండ్ శాంపుల్స్ మనం ఇందులో ప్లేస్ చేయొచ్చు అనమాట. ఈ శాంపుల్స్ని అన్నిటిని ఒకేసారి మనం ప్లే చేయాలి, లేకపోతే కాంబినేషన్స్ ఆఫ్ మనం ప్లే చేయాలి అనుకున్నట్లయితే మనం అలాంటప్పుడు ఏం యూస్ చేయాలంటే చైన్స్ అన్నవి మనం యూస్ చేయాలి. ఇక్కడ మీరు ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ యొక్క ర్యాక్ మనం యూస్ చేసేటప్పుడు అంటే ఇలా 127 ఆఫ్ శాంపుల్స్ కనుక మనం దీంట్లో యాడ్ చేసామంటే మీ యొక్క CPU అన్నది కూడా దాని యొక్క బఫర్ సైజ్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఎక్కువ CPU యూటిలైజేషన్ అన్నది అవుతుంది. అలాంటప్పుడు యూటిలైజేషన్ జరిగినప్పుడు మీకు ఏమవుతుంది అంటే సౌండ్స్ నాకింగ్ రావడం కానీ, ఏబుల్టన్ లైవ్ క్రాష్ అయిపోవడం కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటివి జరగకుండా ఉండడానికి, ఎలిమినేట్ మీరు చేయడానికి మీరు ఏం చేయాలి అంటే మీరు చాలా ట్రిక్కీ అంటే ఇన్ ద సెన్స్ మీరు చాలా మైండ్ అన్నది మీరు చాలా పవర్ఫుల్గా మీరు యూస్ చేయాలి. అంటే దాన్ని ఎట్లాగంటే చాలా మీరు ఎట్లాగంటే చాలా తెలివిగా మీరు యూస్ చేయాలి. మీరు లేకుండా ఇదేదో బిగినర్స్లా మీరు యూస్ చేసినట్లయితే మీకు ఎంత పెద్ద ల్యాప్టాప్ అయినా నేను ఇప్పుడు నేను మ్యాక్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నా. ఈ మ్యాక్ ల్యాప్టాప్సే కానీ లేకపోతే మ్యాక్ కంప్యూటర్సే కానీ మీరు ఏదైనా తీసుకోండి, లేదంటే విండోస్లో హై అండ్ CPUస్లో మీరు టాప్ లైన్లో ఉన్న ఏ CPU తీసుకొచ్చి మీరు ఒకేసారి ఇన్ని పెట్టి నేను ప్లే చేస్తాను అంటే ఏ CPU కూడా అన్నీ హ్యాండిల్ చేయలేమన్నమాట. మీరు హ్యాండిల్ చేయాలి అంత అంటే మీరు చాలా డేటా సెంటర్ లాంటి సిస్టమ్స్ మీరు మెయింటైన్ చేయాలి. అంత సిస్టమ్స్ మనం మెయింటైన్ చేసి చేయలేం కాబట్టి మనం ఏంటంటే దీంట్లో కొన్ని ట్రిక్స్ మనం ఫాలో చేసినట్లయితే మనం CPUని యూటిలైజేషన్ ఇలాంటి ల్యాప్టాప్స్లో కూడా మనకి M4 ల్యాప్టాప్స్ కానీ రేపు కమింగ్ M5 ల్యాప్టాప్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మ్యాక్ M4, M5 ఇలాంటి వాటిల్లో ఈజీగా మీరు హ్యాండిల్ చేయొచ్చు అనమాట. దీనికోసమే మనకి ఏంటంటే ఇక్కడ చైన్స్ అనేది మనకు వచ్చిందనమాట. ఒకేసారి 127 శాంపుల్స్ని మనం ఒకేసారి ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి, కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్లో మనం యూస్ చేయడానికి కోసం మనం ఏం యూస్ చేస్తామంటే ఇక్కడ చైన్స్ అనే ఫ్యూచర్ మనం యూస్ చేస్తాం. మనం ఇప్పుడు దాన్ని ఎట్లా మనం యూస్ చేద్దాం అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సినారియోలో ఇక్కడ 127 ఉంటాయని చూపించాను కదా ఇక్కడ నేను మీకు. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ 127లో ఇక్కడ 1, ఇప్పుడు ఇది
2 అండ్ 3లో మనం పెట్టామన్నమాట. దీన్ని 2లో పెట్టాము, ఇది 1లో పెట్టాము, ఇది 0లో పెట్టాము. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే 1 మనం సెలెక్ట్ చేసామో అట్మాస్ ప్యాడ్ అన్నది మనకి ఇక్కడ వస్తుంది అనమాట, ప్యాడ్ సౌండ్ వస్తుంది. అదే కనుక ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు పియానోని పట్టుకొచ్చి మీరు మళ్ళీ 0లో పెట్టారనుకో, ఇప్పుడు పియానో వస్తుంది చూసారా. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. రైట్, సింపుల్గా పియానోలో నేను హల్లెలూయా స్తుతి మహిమ అన్న సాంగ్ నేను ప్లే చేశాను అనమాట. ఇప్పుడు దీనికి ఇప్పుడు పియానో కాకుండా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అటాక్ కీస్కి మనం యూస్ చేద్దాం. అటాక్ కీస్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, దీన్ని స్ప్లిట్ చేసాం కదా కీస్ని. రైట్, అట్లాగా మనం చైన్స్ అన్నవి మనం యూస్ చేయొచ్చు అనమాట, యూస్ చేస్తాం అన్నమాట మనం. ఇప్పుడు దీన్ని మనం యూస్ చేయడం కోసం, దీన్ని ఆన్ అండ్ ఆఫ్ మనం చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక మిడి క్లిప్ అన్నది మనం తీసుకుని ఇక్కడ మనం ఏది మనం సెలెక్ట్ చేయాలి, ఏది మనం సెలెక్ట్ చేయకూడదు అన్నదే ఇక్కడ మనం చెప్తామన్నమాట. దీన్ని ఎట్లా చెప్పాలి అన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మీరు మిడి క్లిప్ని మీరు ఎనేబుల్ చేస్తారో, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ల మిడి క్లిప్ ఎనేబుల్ చేసి ఎన్వలప్స్కి మనం రావాలి. ఎన్వలప్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం దాన్ని ఏది మనం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చైన్ సెలెక్టర్ని మనం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ఏ చైన్ మీరు సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్, ఇది 0 అనమాట. 0 అంటే ఏంటి, ఫ్యాడ్స్ మీకు ప్లే అవుతుంది. రైట్, నేను 0లో అనలాగ్ యొక్క ఇంకొక కీస్ పెట్టాను కదా, ఇది కలిపి వస్తుంది అనమాట. రైట్, దీనికి మనం ఏం పేరు పెడతామంటే రీనేమ్ చేసి ప్యాడ్స్ అని పెడతాం అనమాట. తర్వాత ఇంకోటి మనం యాడ్ చేసి ఇంకో మిడి క్లిప్ దీనికి యాడ్ చేసి దీనికి ఇప్పుడు చైన్ సెలెక్టర్ 1 పెట్టాను. ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఇప్పుడు 1లో మనకి ఏముంది, ఇది ఇప్పుడు మనం చూడాల్సింది. ఇక్కడికి మనం ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ ట్రాక్లోకి వెళ్ళి మనం ఎట్లా సెలెక్ట్ చేసాం, ఇక్కడ 1లో అనలాగ్ ప్యాడ్ అన్నది మనం పెట్టామన్నమాట. రైట్, ఈ అనలాగ్ ప్యాడ్ని మనం ఎనేబుల్ చేయాలి. మన ఆ మిడి క్లిప్ని ఎనేబుల్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక డాట్ అన్నది వచ్చింది చూసారా, ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్యాడ్స్ అని దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది, 0కి వచ్చింది. అంటే అట్మాస్ ప్యాడ్స్ అన్నది ప్లే అవుతుంది. ఎప్పుడైతే నేను ఇది సెలెక్ట్ చేస్తానో కింద మీరు చూసినట్లయితే ఇప్పుడు పియానోకి వచ్చిందన్నమాట. నేను దీన్ని రీనేమ్ చేస్తున్నా, పియానో. ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్లోబల్ క్వాంటైజేషన్ నన్ అని పెడతాను. వెంటనే మనం క్లిక్ చేయగానే పియానో ప్యాడ్స్కి వస్తుంది, వెంటనే ఇది క్లిక్ చేయగానే పియానోకి వెళ్ళిపోద్ది అనమాట. రైట్, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఇది అవసరం లేదు మనకి, దీన్ని మనం డిలీట్ చేసేయచ్చు. మనకి ఇలాగే ఇంకో అటాక్ కీ మనకు కావాలి అనుకుంటే ఇంకోటి యాడ్ చేసి దీన్ని 1కి యాడ్ చేసినట్లయితే ఎప్పుడైతే మనం ఈ పియానో మనం ప్లే చేస్తామో రైట్ అట్లా మీకు ప్లే అవుతుంది. ఇప్పుడు ప్యాడ్స్ నేను ప్లే చేస్తున్నా, రైట్. ఇక్కడ నాకు అటాక్ కీస్ అన్నవి ఇది అన్నిటికి వస్తుంది, నాకు అన్నిటికి అవసరం లేదు కదా, మనకి మళ్ళీ మనం C2కి సెలెక్ట్ చేయాలన్నమాట. మనం పియానో మళ్ళీ సెలెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నేను ప్యాడ్స్లో ఇప్పుడు మనం సాంగ్ ప్లే చేసి చూద్దాం ఎట్లా ప్లే అవుతుంది. సేమ్ హల్లెలూయా స్తుతి మహిమ సాంగ్ని మనం ప్లే చేసి చూద్దాం. మీకు సాంగ్ ప్లే చేయాలి అంటే ఇంతసేపు మీరు హోల్డ్ చేసి పట్టుకుంటేనే మీకు సాంగ్ అన్నది మీకు ప్లే అవుతుంది అన్నమాట. ఫాస్ట్గా మీకు ప్లే అవ్వట్లేదు కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ మనము దీనికి పియానో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. పియానోకి మనం ఏం చేయొచ్చు, మళ్ళీ మనం వెళ్ళి ప్యాడ్స్ ఎక్కడుందో చెక్ చేసి దానికి ఏ ప్యాడ్ బాగుందో మనం చూసి యాడ్ చేస్తే ఇది బాగుందని నాకు అనిపిస్తుంది. దీన్ని నేను మళ్ళీ పట్టుకొచ్చి ఫస్ట్ దానికి నేను ఇచ్చాను అనమాట. ఎప్పుడైతే నేను పియానో ప్లే చేస్తానో చూడొచ్చు. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం అదే సాంగ్ ఇందాక నేను చెప్పాను కదా హల్లెలూయా స్తుతి మహిమ సాంగ్ ప్లే చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం మళ్ళా. రైట్, ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇది ఎట్లా ఉంది. ఇంకా మనకి రిచ్ అండ్ హ్యాండ్స్ ఫీల్ అన్నది మనకు వచ్చిందనమాట. రైట్, ఇట్లా ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంది అట్లాగనమాట. ఇప్పుడు వర్షిప్ మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూసారు కదా ఏ రీతిగా ఉన్నదో. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏబుల్టన్ లైవ్లో మనం సెట్ని మనం ఎట్లా ఈ రీతిగా మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. మనం ప్రీసెట్స్ని మనం బిల్డ్ చేయడం, ఇన్స్ట్రుమెంట్స్ ట్రాక్స్ని మనం బిల్డ్ చేయడం. ఇప్పుడు ఇందులో మనం చూసినట్లయితే మనం మనం చూసాము, మనం ఎట్లా మనం ఏబుల్టన్ లైవ్కి ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఎట్లా కనెక్ట్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో మనం చూసాం. అలాగే ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ ద్వారా మనం ఎట్లా మనం ఈ యొక్క కీబోర్డే కానీ ఈ యొక్క వర్షిప్ సాంగ్స్కి మనం ఎట్లా సెట్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు, ప్రీసెట్స్ని మనం ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు అన్నది నేను మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్లో స్ప్లిట్టింగ్ ఎట్లా ఈ కీస్ని ఎట్లా స్ప్లిట్టింగ్ చేయాలి, అలాగే మనం ఈ యొక్క టోన్స్ని మనం ఎట్లా మనకి దానికి ఆటోమేటిక్గా మనం చేంజ్ అయ్యేలా మనం క్రియేట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి అలాగే మన యొక్క ఈమెయిల్కి మీరు మెయిల్ చేయండి. అలాగే మా డిస్కౌర్ట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కానీ మాకు తెలియజేయండి. అలాగే మీ క్వశ్చన్స్ కానీ మీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మేము రిప్లై ఇస్తాం. ఈ యొక్క వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క చర్చ్లో ఉండే మ్యూజిక్ టీమ్కి మీరు సెండ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.